హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత వీడియోలోకి వచ్చాను కదా. చాలా రోజులు కదా, అసలు కనిపించలేదు నేను వీడియోలో. ఏదో అంటే నా వాయిస్ ఎవరిని అసలు ఇవ్వలేదు. జస్ట్ అలిష తీసేటప్పుడు జస్ట్ అలా కనిపించాను అంతే. వాయిస్ ఓవర్ ఇంతవరకు ఇవ్వలేదు కదా ఛానల్లో. పాత ఛానల్లో పోయేసరికి ఆ బాధలో ఉన్నాను. ఎవరికి చెప్పుకోమంటారు? 139 సబ్స్క్రైబర్స్ ఎక్కడి నుంచి వస్తారు? ఎంత కష్టపడితే వచ్చారు అవి. ఆ పాత ఛానల్ పోయిన తర్వాత నుంచి నాకు ఇంట్రెస్ట్ రాలేదు. అలిష ఇంకా పట్టుదలతో చేయాలనుకుంది, చేస్తుంది. దానికైతే బాగా సపోర్ట్ చేయాలి పట్టుదల కోసం. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో ఈరోజు బ్లాగ్ చూసేయండి. నేనైతే ఇక్కడ బయట అయితే చిమ్ముతున్నాను అనమాట. ఇంకా వాడు కూడా వచ్చి ఆడుకుంటా ఉన్నాడు. నేనైతే మోస్ట్లీ ఏమి యాడ్ చేయట్లేదు, చిమ్మడం గిన్నెలు తోమడం అవి ఎక్కువ. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి తక్కువగానే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా బయట అయితే గబగబ జిమ్ వేసుకున్నాను. ఇంకైతే ఆరేసిన బట్టలన్నీ అయితే తీసేసి మడతేద్దామని చెప్పేసి లోపలేసేసాను అనమాట బట్టలన్నీ. ఇంకా అజయ్ అయితే నేను తుడుస్తానులే ఇల్లు అని అన్నాడు అనమాట. సరే అయితే తుడువు అని చెప్పాను. ఇంకా అయితే పొద్దున పూజ చేసుకోవాలి కదా, చేసుకోలేదు అనమాట. ఇంక ఈవినింగ్ గుడికి వెళ్ళి ఒకటేసారి ఇంట్లో అయితే మామూలుగా దేవుడికి కడ్డీలు వెలిగించుకొని గుడికి వెళ్దాము అని అనుకున్నాము. ఇంకా అందుకని చెప్పేసి అజయ్ అయితే ఇల్లు అయితే అంతా తుడుస్తూ ఉన్నాడు అనమాట. మొత్తం మోస్ట్లీ అయితే అజయే దుడుస్తాడనమాట ఇల్లు. ఎప్పుడో ఒక్కసారి అజయ్ లేనప్పుడు, ఇంకా అజయ్కి ఏమన్నా బాగాలేనప్పుడు అలా అయితేనే నేను తుడుస్తానమాట. ఇంకా అందుకని చెప్పేసి అడిగా అనమాట, చాలా పని ఉంది నాకు అని చెప్పేసి అడిగితే సరే తుడుస్తా అని చెప్పి తుడిచాడు. ఇంకా నేనైతే కొద్దిగా వీడియో తీసేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాను అనమాట. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అప్పటికే. కానీ ఇంకా ఇవాళ గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అజయ్కి స్టమక్ పెయిన్ వస్తుందంట అని చెప్పేసరికి ఇంకా గుడికి అయితే వెళ్ళలేదనమాట. ఇంక ఇంట్లో వరకే ఊరికలా పూజ చేసేసుకున్నాను అంతే. ఇంకా నెక్స్ట్ వీక్ వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అజయ్ అయితే మొత్తం క్లీన్ చేయడం అయిపోగానే అయితే అజయ్ అయితే మాఫ్ కొట్టాం కదా, దానిది ఇంకా ట్రబ్బు ఇంకా మాఫ్ కర్ర అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాడు. మాఫ్ కర్ర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టేశాడు. ఇంకైతే మాఫ్ది అది ట్రబ్ ఉంది కదా, అదంతా క్లీన్ చేసి అక్కడంతా వాటర్ పట్టేస్తున్నాడు అనమాట. ఇంకైతే టెంపుల్కి వెళ్ళాలనుకున్నాం, వెళ్ళలేకపోయాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంట్లోనైతే పూజ చేసుకున్నాను. ఇక్కడైతే కొత్త రకం సేమియా చేశాను అనమాట. ఇంకా అదైతే చూపిస్తున్నా అక్కడ. ఇంకా నానికైతే స్నానం చేయించుకొని వచ్చేసి ఇంక మొత్తం తుడుస్తున్నా ఒళ్ళు నీట్గా, తడి లేకుండా. అసలు ఒళ్ళు నిండా గుల్లలు వచ్చేసాయి కదా. ఇంకా అజయ్కి అయితే చెప్పాను ఇలా వచ్చింది మెడికల్ షాప్లో చెప్పి ఏమన్నా తీసుకురా అంటే ఇదిగో పౌడర్ ఇచ్చారంట, హిమాలయ పౌడర్ అంట. కానీ దాంట్లో వేరే అంట కూల్గా ఉంటుందంట, ర్యాషెస్ తగ్గనీకంట. ఇంకా అది ఇచ్చేసరికి అదైతే మంచిగా ఒళ్ళంతా పూసేసి ఇంకా బట్టలు అయితే వేసేస్తున్నాను. ఇంకా బాడీ వరకు అయితే పూసాను. ఇంకా తల అయితే కొద్ది తడిగా అనిపించినట్టుంటే అది కూడా తుడిచేసి మంచిగా వాడికి తలలో ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అయితే రుద్దేశాను ఆ పౌడర్ అంతా. ఇక్కడ పైన అయితే తలకి బాగా ఎక్కువ వచ్చేసాయి అనమాట గుళ్ళలో రెడ్గా. ఇంకా తలస్నానం చేయించాను కదా, ఇంకా వాడికైతే దిష్టి ఇది అన్నట్టు అక్కడ బొగ్గు చుక్క అయితే పెట్టేసి మొహానికి కూడా పౌడర్ అయితే పూసేసాను. దగ్గర కూడా ఎక్కువ గొల్లలు చేస్తే ఆ గొల్లలంతా మొత్తం పూసేసాను పౌడర్ అనేది. ఇంకా బట్టలు అయితే వేసేసి ఇంకా తల అయితే దువ్వాను అనమాట. ఎక్కువగా దువ్వకుండా ఊరిక పైన అలా దువ్వాను. హాయ్ చెప్పండి, మంచిగా హాయ్ చెప్తున్నాడు. ఇంకా తల దువ్వకపోతే చిక్కు పడిపోయింది కదా, అందుకని చెప్పి తల దువ్వేసి వాడికి ఎక్కడెక్కడైతే గుల్లలు ఉన్నాయో దువ్విన తర్వాత కనిపించాయి అనమాట బాగా. ఇంకా గుల్లలు ఉన్న దగ్గర అయితే పౌడర్ అంతా పూసేసాను. ఇంక ఇక్కడ ఏమో ఆకలి వేస్తుంది వాడికి, తలస్నానం చేయించా కదా, అందుకని ఇంకా అన్నం పెడితే తింటున్నాడు. కొద్దిగా ఎందుకు అన్నం గట్టిగా ఉన్నట్టు అనిపించింది, కొద్దిగా వాటర్ పోసి కలిపేసి అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా ఆడుకుంటూ అన్నం అయితే తిన్నాడు వాడు. ఇంకా ఆడి ఆలిపోచ్చినట్టుంది, చైర్లో కూర్చున్నాడు. సరే చైర్ దగ్గరికి వెళ్ళి ఇంకా 2 ముద్దలు పెడితే ఆమె తిన్నాడు. ఇంకా ఆనందం అయిపోగానే అజయ్ చపాతీ కావాలని అడిగాడు. అందుకని చెప్పి చపాతీ పిండి అయితే కలిపేసి అందులో అయితే తగిన సాల్ట్ అయితే వేసి కలిపేసుకున్నాను అనమాట. నేను ఎలా చేస్తాను ఏం చూపెట్టలేదు, మామూలుగా అయితే వీడియో తీస్తున్నాను అంతే. ఇంకా కొంచెం వాటర్ అయితే పోసుకుంటా అయితే కలుపుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా ఇంట్లో అయితే ఆల్రెడీ అన్నం ఉంది, ఆలుగడ్డ కర్రీ ఉంది. ఇంకా అజయ్ అడిగాడు కదా అని చెప్పేసి సరేలే తింటాడులే కొద్దిగానే అని చెప్పేసి ఇంకా చపాతీ పిండి అయితే కలిపాను మెత్తగా. ఇంకా మధ్యలో అయితే కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటూ కలుపుకుంటూ ఉన్నాను అనమాట. అలా కలిపితే కొద్దిగా మెత్తగా వస్తుంది కదా పిండి అని చెప్పేసి కలుపుతున్నాను. నాకేమో ఇక్కడ ఒరిజినల్ వాయిస్ యాడ్ చేయాలనిపిస్తూ ఉంది, కానీ అది రైమ్స్ పెట్టినాడు కదా, సౌండ్స్ అన్నీ వస్తుంటాయి, కాపీ రైట్ పడిపోతా అని చెప్పేసి ఇంకా నార్మల్గా నా వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుందన్నమాట. ఇంక చెత్త అంతా అయితే ఉంటే అక్కడ తీసేసి షింక్ దగ్గర అంతా క్లీన్ చేసి చేతులు అయితే కడుక్కుంటున్నాను. ఇంక ఇక్కడైతే సేమియా చేసా, వెరైటీ సేమియా అండి. ఒకటి అనుకుంటే ఒకటి అయిపోయింది, అదే అక్కడ చెప్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేశాను, అలా వచ్చేసింది లేని. నెక్స్ట్ టైం అయితే బాగా చేస్తాను అని చెప్తున్నా. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే.
సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి ప్లీజ్ అండి, సపోర్ట్ మీ.